తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ ప్రచారం చేయబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా లోకల్ ఫ్లేవర్, భారీగా క్రౌడ్ పుల్లర్స్ అవసరం లేదు. కానీ బీజేపీ అనూహ్యంగా పవన్ను ప్రచారానికి ఒప్పించింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఆంధ్ర ముద్ర వేస్తోంది. రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని అంటోంది. ఇటీవల పవన్ చేపట్టిన దిష్టి వ్యాఖ్యలు ఒక్కసారిగా మళ్లీ హైలైట్ చేస్తున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి మేలు చేస్తాయా, నష్టం చేస్తాయా? బీజేపీ వ్యూహం ప్రకారం పవన్ ప్రచారం వల్ల ముఖ్యంగా యువత, సెటిలర్లు పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరగడం లేదు. శివారు మున్సిపాలిటీల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. వారిని ఆకట్టుకోవడానికి పవన్ ఒక క్రౌడ్ పుల్లర్గా ఉపయోగపడతారని బీజేపీ భావిస్తోంది. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ ఆయనపై ఆంధ్ర ముద్ర వేయడం బీజేపీకి ప్రతిబంధకంగా మారవచ్చు. కాంగ్రెస్ పార్టీ పవన్ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక స్పష్టమైన కారణం ఉంది. పవన్ గతంలో చేసిన దిష్టి వ్యాఖ్యలను, ఇతర వివాదాస్పద వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి తెలంగాణ ఆత్మ గౌరవానికి ముడిపెట్టడం ద్వారా స్థానిక ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మౌనంగా ఉండడం కూడా వ్యూహమే. బీజేపీ పవన్ కలయిక వల్ల వ్యతిరేక ఓటు చీలితే అది తమకు లాభిస్తుందని, లేదా సెంటిమెంట్ పండకపోతే సైలెంట్గా ఉండడమే మేలని గులాబీదళం భావిస్తూ ఉండవచ్చు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ కొన్ని చోట్ల తక్కువగా ఉంది. అటువంటి చోట్ల పవన్ గ్లామర్ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తుందని ఆ పార్టీ నమ్మకం. పైగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి ఏదో ఒక సెన్సేషన్ సృష్టించడం బీజేపీకి అవసరం. సెంటిమెంటు బెడిసికొట్టే ప్రమాదం ఉన్నప్పటికీ బలమైన హిందుత్వ ఓటు బ్యాంకుతో పాటు జనసేనాని మద్దతుదారులు కలిస్తే గెలుపు సులభమవుతుందనేది వారి లెక్క.